राहों में चलते हैं, तेरी ही यादों में रहते हैं, तेरी ही यादों में रहते हैं, बाहों में तेरी मचलते हैं, तेरी पनाहों में पलते हैं, तेरी पनाहों में पलते हैं, तेरी ही राहों में चलते हैं, तेरी ही राहों। ओम शांति। 10 अक्टूबर 2020 का साकार मुरली है। मीठे बच्चे, तुम जब किसी को भी समझाते हो या भाषण करते हो तो बाबा बाबा कहकर समझाओ। మీరు ఎవరికైనా జ్ఞానం చెప్పేటప్పుడు కానీ ఇది ఉపన్యాసం చెప్పేటప్పుడు కానీ బాబా బాబా అంటూ చెప్పండి. బాప్కి మహిమ కరో తబ్ తీర్ లగేగా. బాబా యొక్క మహిమని చేస్తూ ఉంటే అవతలి వాళ్ళకి ప్రభావం పడుతుంది అంటున్నారు బాబా. ప్రశ్న బాబా ने पूछा, बाबा भारतवासी बच्चों से विशेष कौन से प्रश्न पूछते हैं? బాబా భారతీయులైనటువంటి పిల్లలకి, దేవాత్మలైన పిల్లలకి ప్రత్యేకంగా ఏ ప్రశ్న అడుగుతున్నారు? उत्तर है, तुम भारतवासी बच्चे जो इतने शाहूकार थे, దేవాత్మలైన పిల్లలు మీరు భారతీయులు ఎంత షావుకారులుగా ఉండేవారు. సంపూర్ణ సంపన్న, సర్వగుణ సంపన్నం, అన్ని గుణాలతో సంపన్నంగా, 16 కళ సంపూర్ణ, 16 కళల సంపూర్ణమైన దేవతా ధర్మకే थे, దేవతా ధర్మంలో ఉండేవారు కదా. తుమ్ పవిత్ర थे, మీరు పవిత్రంగా ఉండేవారు. కామ కటారి నహి చలాతే थे, కామ వికారంలో పడేవారు కాదు. బహుత్ ధనవాన్ थे, చాలా సంపన్నంగా ఉండేవారు. फिर तुमने इतना दिवाला कैसे निकाला है, మీరు ఇంతగా దివాలా పెట్టారు ఎలాగా అని అడుగుతున్నారు బాబా. కారణం కా పతా హై, కారణం తెలుసా మీకు అని అడుగుతున్నారు బాబా. బచ్చే తుమ్ గులాం కైసే బన్ గయే, మీరు బానిసలు ఎలా అయిపోయారు అని అడుగుతున్నారు బాబా. ఇత్నా సబ్ ధన్ దౌలత్ కహా గవా దియా, ఇంత ధనము సంపద అన్నీ కూడా ఎక్కడ పోగొట్టుకున్నారు అని అడుగుతున్నారు బాబా. ఖ్యాల్ కరో తుమ్ పావన్ సే పతిత్ కైసే బన్ గయే, ఒకసారి ఆలోచించండి, పావనమైన మీరు పతితులు ఎలా అయ్యారు? తుమ్ బచ్చే भी ऐसी ऐसी बातें बाबा बाबा कह दूसरों को भी समझाओ तो सहज समझ जाएंगे. ఇలాంటి విషయాలన్నీ కూడా మీరు బాబా బాబా అంటూ, అంటే బాబా చెప్తున్నారు అని చెప్తూ మీరు చెప్పినట్లయితే వాళ్ళకి సహజంగా అర్థమవుతుంది అంటున్నారు బాబా. ఓం శాంతి. ఓం శాంతి कहने से ही बाप जरूर याद आना चाहिए. ఓం శాంతి అనగానే బాబా గుర్తు రావాలి. బాప్ కా పెహలా कहना है मन मनाభవ్. బాబా ప్రథమంగా మనకి ఏం చెప్తున్నారు? मन मनाభవ్ అన్నారు. జరూర్ ఆగే भी कहा है, तब तो अभी भी कहते हैं. గతంలో కూడా ఆ మాట చెప్పారు, అందుకని ఇప్పుడు కూడా చెప్తున్నారు బాబా. तुम बच्चे बाप को जानते हो, మీరు బాబాని తెలుసుకున్నారా? जब कहाँ सभा में भाषण करने जाते हो, वो लोग तो बाप को जानते नहीं. మీరు ఎక్కడైనా సభలో ఉపన్యాసం ఇవ్వడానికి వెళ్తారు, వాళ్ళకి బాబా గురించి ఏమీ తెలియదు కదా. तो उनको भी ऐसा कहना चाहिए कि शिव बाबा कहते हैं वही పతిత పావన్ है. వాళ్ళకి ఏం చెప్పాలి? శివ బాబా చెప్తున్నారు, ఆయన పతిత పావనుడు అని చెప్పాలి మీరు. జరూర్ పావన్ బనానే కే లియే ఆకర్ సమझाते हैं, ఆయన తప్పకుండా పావనం చేయడానికి ఇక్కడ వచ్చి చెప్తున్నారు. జైసే బాబా యహా తుమ్కో कहते हैं, ఇక్కడ మురళిలో బాబా మనకి ఎట్లా చెప్తున్నారో, హే బచ్చో తుమ్కో స్వర్గ కా మాలిక్ బనాయా థా, మిమ్మల్ని స్వర్గ యజమానిగా చేశాను కదా పిల్లలు. తుమ్ ఆది సనాతన దేవీ దేవతా ధర్మ వాలే విశ్వకే మాలిక్ తే, మీరు ఆది సనాతన దేవీ దేవతా ధర్మం వాళ్ళు విశ్వ యజమానిగా ఉండేవారు. వైసే తుమ్కో భీ బోల్నా చాహియే, నేను ఎలా చెప్తానో ఈ విషయాల్ని అలాగే మీరు కూడా చెప్పాలి అంటున్నారు. ఈ బాబా యహ కహతే హై, బాబా ఎలా చెప్తున్నారు అని చెప్పాలి. ఐసే కోయికే భాషణ్ కా సమాచార ఆయా నహీ, ఇలా పిల్లలెవరూ చెప్తున్నట్టుగా నాకు సమాచారం రాలేదు. శివ బాబా కహతే హై ముझे ऊंचे ऊंच मानते हो, నన్ను పరమోన్నతుడిగా మీరు ఒప్పుకుంటారు. పతిత పావన్ భీ మాన్తే హో, పతిత పావనుడని కూడా అంగీకరిస్తారు.
मैं आता भी हूँ भारत में और राजयोग सिखलाने आता हूँ. నేను వచ్చేది కూడా భరతఖండంలోనే, నేను రాజయోగం నేర్పించడానికే వస్తాను. कहता हूँ మామేకం యాద్ కరో, ముझे ऊंच बाप को याद करो, నన్ను ఒక్కడినే గుర్తు చేయండి, మీ తండ్రినైనా పరమోన్నతుడైన తండ్రిని గుర్తు చేయండి. క్యూంకి బాప్ వహ్ బాప్ దేనే వాలా దాతా హై. ఎందుకు ఆయన గుర్తు చేయమంటున్నారు అంటే ఆయన ఇచ్చేవాడు తండ్రి గనక. బరోబర్ భారత్ మే తుమ్ విశ్వకే మాలిక్ తేనా, మీరు తప్పకుండా ఏంటి విశ్వ యజమానిగా ఉండేవారు కదా భారతఖండంలో. దూసరా కోయి ధర్మ నహీ థా, మీ రాజ్యంలో వేరే ధర్మాలే లేవు ఆ సమయంలో. బాప్ హమ్ బచ్చోं को समझाते हैं, हम फिर आपको समझाते हैं. బాబా ఏం చెప్తున్నారు ఇప్పుడు, మనం అలాగే ఈ విషయం కూడా మనం ఇతరులకు చెప్పాలి. బాబా कहते हैं तुम भारतवासी कितने షావుకార్ थे, మీరు భారతీయ దేవాత్మలు ఎంత షావుకారులుగా ఉండేవారు. సర్వగుణ సంపన్న 16 కళా సంపూర్ణ దేవతా ధర్మత, మీ రాజ్యంలో సర్వగుణ సంపన్నులు 16 కళలు సంపూర్ణులైన దేవతా ధర్మం ఉండేది. తుమ్ పవిత్రతే, పవిత్రంగా ఉండేవారు. కామ్ కటారీ నహీ చలాతే, కామ వికారంలో పడేవారు కాదు. బహుత్ ధన్వాంతే, చాలా సంపన్నంగా ఉండేవారు. ఫిర్ బాప్ कहते हैं तुमने ఇతనా దివాలా కైసే నికాలా, కారణ్ కా పతా హై. ఈ మాట బాబా అడుగుతున్నారు మనందరినీ, ఇంత దివాలా పెట్టారు మీరు, కారణం తెలుసా అని. తుమ్ విశ్వకే మాలిక్ తే, అభి తుమ్ విశ్వకే గులాం క్యూం బనే హో, మరి విశ్వ యజమానిగా ఉన్నవారు ఇప్పుడు విశ్వానికి బానిసగా ఎందుకయ్యారు. సబీసే కర్జ్ లేతే రహతే హో, అందరి దగ్గర అప్పులు చేస్తూ ఉంటారు. ఇతనే సబ్ పైసే కహా గయే, నేను ఇచ్చిన ధనమంతా ఏమైంది. జైసే బాబా భాషణ్ కర్ రహే హై వైసే తుమ్ భీ భాషణ్ కరో, బాబా ఏ విధంగా మనకు ఉపన్యాసంలాగా చెప్తున్నారు అనే విషయాలు మీరు కూడా అలాగే చేయండి. తో బహుతోంకు ఆకర్షణ హో, అందరికీ కూడా ఆకర్షణ కలిగేలాగా చేయండి. తుమ్ లోగ్ బాబాకో యాద్ నహీ కర్తే హో తో కిస్కో తీర్ నహీ లగ్తా, అంటే బాబా ఏమన్నాడు, మీరు బాబాని జ్ఞాపకం చేయరనుకోండి అప్పుడు ఎవరికి కూడా ప్రభావం పడదు అంటున్నారు. ఓ తాకత్ నహీ మిల్తీ, ఆ శక్తి రాదు మీకు అంటున్నారు బాబా. నహీ తో తుమ్హారా ఏక్ హీ భాషణ్ ఐసా సునే తో కమాల్ హో జాయే, నిజంగా మీరు బాబాను గుర్తు చేసి ఎలా చెప్పగలిగినట్లయితే ఒక్కసారి ఉపన్యాసం ఇస్తే చాలు ఎంతోమంది తయారవుతారు అంటున్నాడు బాబా. అద్భుతమవుతుంది. శివ బాబా సమझाते हैं భగవాన్ తో ఏక్ హీ హై, శివబాబా ఏమన్నారు, భగవంతుడు ఒక్కడే అని చెప్తున్నారు. జో దుఃఖహర్త సుఖకర్త హై, నయీ దునియా స్థాపన కర్నే వాలా హై, ఆయనే దుఃఖాన్ని హరించి సుఖాన్ని ఇచ్చేవాడు, కొత్త ప్రపంచాన్ని తయారు చేసేవాడు. ఇసీ భారత్ పర్ స్వర్గత, ఇదే భరతఖండంలో స్వర్గం ఉండేది. హీరే జవహరాతోంకే మహల్ తే, వజ్ర వైడూర్యాలతో కూడిన మహల్స్ ఉండేవి. ఏక్ హీ రాజ్యత, సబ్ క్షీరఖండ్ తే, ఒకే రాజ్యం ఉండేది, అందరూ కలిసిమెలిసి ప్రేమతో ఉండేవారు. జైసే బాప్ కి మహిమ అపరం అపార హై, వైసే బాప్ కి భారత్ కి भी మహిమ అపరం అపార హై. బాబా మహిమ ఎంత గొప్పదో అపారమైందో అదేవిధంగా భరతఖండం యొక్క మహిమ కూడా అపారమైంది అంటున్నారు బాబా. భారత్ కి మహిమ సున్కర్ ఖుష్ హోంగేనా, భారతదేశం గురించి ఇంత గొప్పగా చెప్తున్నారు అని వింటే సంతోషపడతారు కదా అంటున్నాడు బాబా. బాప్ బచ్చోं से पूछते हैं, ఏమడుగుతున్నారు పిల్లల్ని బాబా, ఇతనా ధన్ దౌలత్ కహా గవా దియా, ఇంత ధన సంపదలు ఇచ్చాను ఎక్కడ పోగొట్టుకున్నారు అని అడుగుతున్నారు బాబా. భక్తి మార్గమే తుమ్ కిత్నా ఖర్చు కర్తే ఆయే హో, భక్తిలో ఎన్ని రకాలుగా మీరు ఖర్చులు పెట్టారు. కితనే మందిర్ బనాతే హో, ఎన్ని గుళ్ళు గోపురాలు కట్టారు. బాబా కైతే ఖ్యాల్ కరో, ఒకసారి ఆలోచించండి అంటున్నారు బాబా. తుమ్ పావన్ సే పతిత్ కైసే బనే హో, మీరు పతితుల నుంచి పావనం నుంచి పతితులు ఎలా అయ్యారు అంటున్నాడు బాబా. कहते भी हो ना బాబా దుఃఖ మే ఆప్కా స్మరణ కర్తే హై, సుఖ మే నహీ కర్తే, మీరే అంటారు కదా దుఃఖం ఉన్నప్పుడు నేను గుర్తు చేస్తాం కానీ సుఖం ఉన్నప్పుడు చేయమనేసి. పరంతు దుఃఖీ తుమ్కో బనాతా కౌన్, మిమ్మల్ని దుఃఖితుల్ని చేసింది ఎవరు అని అడుగుతున్నారు బాబా. ఘడీ ఘడీ బాబా కా నామ్ లేతే రహో, ఈ విధంగా మాటి మాటికి బాబా అనే పదాన్ని ఉపయోగించండి, ఆ మాటను మాట్లాడండి. తుమ్ బాబా కా సందేశ్ దేతే హో, మీరు బాబా యొక్క సందేశాన్ని ఇస్తున్నారు కదా. బాబా కహతే హై, అందుకనే బాబా ఏమంటున్నారు, హమ్నే తో స్వర్గ శివాలయ స్థాపన కియా, నేనైతే స్వర్గాన్ని అంటే శివాలయాన్ని అంటే పవిత్రమైన ధామాన్ని తయారు చేశాను.
స్వర్గమే ఇన్ లక్ష్మీనారాయణ కా రాజ్య థా నా, స్వర్గంలో లక్ష్మీనారాయణ రాజ్యం ఉండేది కదా. తుమ్ యహ భీ భూల్ గయే హో, మీరు ఇంత మాత్రం కూడా మర్చిపోయారు. తుమ్కో యహ భీ పతా నహీ హై कि राधे कृष्ण ही स्वयंवर के बाद लक्ष्मी नारायण बनते हैं. మీకు ఇది కూడా తెలియదా, రాధాకృష్ణులే స్వయంవరం అనంతరం లక్ష్మీనారాయణలు అవుతారని. కృష్ణ जो विश्व का मालिक था उनको कलंक बैठ लगाते हो. కృష్ణుడు విశ్వ యజమాని కాబోయేది ఆత్మ, ఆయనకి మీరు కళంకం అంటగట్టారు. మేరేకో भी కళంక लगाए, నన్ను కూడా కళంక, నాకు కూడా కళంకమే అంటగట్టారు. मैं तुम्हारा सदगति दाता हूँ ना, तुम मुझे कुत्ते बिल्ली कण कण में कह देते हो. నేను మీకు సద్గతినిచ్చే తండ్రిని, సద్గతి దాతని, నన్ను కుక్క పిల్లి కణకణాల్లో అన్నిట్లో అణువణువులో ఉన్నానన్నారు. బాబా कहते हैं तुम जितने पतित बन गए हो, బాప్ कहते हैं మీరు ఎంత పతితమయ్యారు ఇవన్నీ చేసి. బాప్ कहते సర్వకా సద్గతి దాత పతిత పావన్మై హూ, అందరికీ సద్గతినిచ్చే పతిత పావనుని నేనే అంటున్నారు బాబా. तुम फिर पतित पावनी गंगा कह देते हो, మీరు పైనుండి గంగ పతిత పావని అంటుంటారు. मेरे से योग ना लगाने से तुम और ही पतित बन पड़ते हो, నాతో సంబంధం లేకపోవడం వల్లనే మీరు పతితులైపోయారు మరింతగా. मुझे याद करो तो तुम्हारे विकर्म विनाश होंगे, నన్ను గుర్తు చేస్తే కదా మీ వికర్మలన్నీ వినాశనం అయ్యేవి. గడి గడి బాబా కా నామ్ లేకర్ సమझावो, తో మాటి మాటికి బాబా పేరు తీసుకొని చెప్పారనుకోండి, तो शिव बाबा याद रहेगा, शिव बाबा गुर्तुंटार कदा. बोलो हम बाप की महिमा करते हैं. बाप खुद कहते हैं मैं कैसे साधारण पतित तन में बहुत जन्मों के अंत में आता हूँ. మీరందరికీ చెప్పండి, మేము బాబా యొక్క మహిమ చేస్తున్నాము. ఆయన స్వయంగా వచ్చి సాధారణ తనువులో, ఈ పతిత తనువులో వచ్చి అనేక జన్మల అనంతరం అంతిమ జన్మ ఆయనది, ఆ తనువులో వచ్చారు. ఇన్కే హీ బహుత్ జన్మ హై, ఈయనవే అందరికంటే ఎక్కువ జన్మలు. ये अब मेरा बना है तो इस रथ ద్వారా तुमको समझाता हूँ. ఈయన నావాడయ్యాడు, అందుకని ఈ రథాన్ని నేను ఆధారం చేసుకొని మీకు జ్ఞానం చెప్తున్నాను. ये अपने जन्मों को नहीं जानते हैं, ఈయనకి తన జన్మల గురించి కూడా తెలియదు అంటున్నాడు. భాగీరథయ అయినా ఈయనే భాగ్యశాలి రథము. ఇన్కే भी వానప్రస్థ అవస్థ మే మై ఆతా హూ, ఈయన కూడా వానప్రస్థ స్టేజ్లో ఉన్నప్పుడే నేను వస్తాను. శివబాబా ఐసా సమझाते हैं, శివబాబా ఈ విధంగా వివరిస్తున్నారు. ఐసా భాషణ్ కిస్కా సునా నహీ హై, ఇలా చెప్పినటువంటి ఉపన్యాసం ఎవరిది నేను వినలేదు అంటున్నాడు బాబా. బాబా కా తో నామ్ హీ నహీ లేతే హై, బాబా పేరే తీసుకోరు అసలు మీరు ఉపన్యాసం చెప్పేటప్పుడు. సారా దిన్ బాబా కో తో బిల్కుల్ యాద్ హీ నహీ కర్తే, రోజంతా మీరు బాబాని అసలు జ్ఞాపకమే చెయ్యరు. జర్మై జగ్మై మే లగే రహతే హై, లోకాభిరామాయణంలో ఉంటారు ఎప్పుడును. और लिखते हैं कि हमने ऐसा भाषण किया, हमने यह समझाया, మేము ఇలా ఉపన్యాసం చెప్పాము, ఈ విషయం వాళ్ళకు వివరించాము అని రాస్తారు. బాబా సమझते हैं कि अभी तो तुम చీంటియా హో, బాబా ఏమంటాడు, ఇప్పుడు మీరు చీమల్ లాంటి వాళ్ళు అంటున్నాడు బాబా. మకోడే భీ నహీ బనే హో, మిడతల్లాగా కూడా కాలేదు. और అహంకార్ కితనా హై, మళ్ళీ అహంకారం ఎంత ఉంది, ఏదో బాగా చెప్తామని జ్ఞానం, అహంకారం ఎంత అంటున్నాడు బాబా. సమझते नहीं कि शिव बाबा ब्रह्मा द्वारा कहते हैं, మీకు అర్థం కావట్లేదు, శివ బాబా బ్రహ్మ ద్వారా చెప్తున్నారు జ్ఞానాన్ని. శివబాబాకో తుమ్ భూల్ జాతే హో, శివబాబాని మర్చిపోతారు మీరు. బ్రహ్మ పర్ జట్ బిగడితే హో, పై నుండి బ్రహ్మబాబా మీద అలిగిపోతారు. బాప్ कहते हैं, ఏమంటున్నారు బాబా, तुम मुझे ही याद करो, तुम्हारा काम है मेरे से. ఆయన మీద అలగడం ఎందుకు, మీరు నన్నే గుర్తు చేయండి, నాతో కదా మీకు పని. मुझे याद करते हो ना, परंतु तुमको भी पता नहीं है कि बाप क्या चीज़ है. జ్ఞాపకం చేస్తారు కానీ నేనేంటనేది మీకు అర్థం కాలేదు అంటున్నాడు బాబా. బాప్ కబాతే హై, ఆయన ఎప్పుడు వస్తాడో కూడా తెలియదు మీకు. గురు లోగ్ తుమ్కో कहते हैं कि कल्प लाखों वर्ष का है, గురువులు ఏం చెప్తారు, కల్పం అంటే లక్షల సంవత్సరాలని. और बाप कहते हैं कि कल्प है ही 5000 वर्ष, బాబా ఏమంటారు, కల్పం ఉన్నది 5000 సంవత్సరాలని. పురాణీ దునియా సో ఫిర్ నయీ హోగి, పాతది మళ్ళీ కొత్తదవుతుంది. నయీ సో ఫిర్ పురాణీ హోగి, మళ్ళీ కొత్తది 5000 సంవత్సరాలకి పాతదవుతుంది. జమునా ఘాట్ పర్ अब नई दिल्ली कहाँ है,
కొత్త ఢిల్లీ ఎక్కడుంది? ఢిల్లీతో జబ్ పరిస్థాన్ హోగి తబ్ నయీ ఢిల్లీ కహింగే. ఇప్పుడు న్యూ ఢిల్లీ అనడానికి వీలు లేదు. అది స్వర్గంగా అయినప్పుడే దాన్ని కొత్త న్యూ ఢిల్లీ అనడానికి అవుతుంది. నయీ ఢిల్లీ దునియామే నయీ ఢిల్లీ థీ. కొత్త ప్రపంచంలోనే కొత్త ఢిల్లీ ఉంటుంది. యమునా కా ఘాట్ పర్ అంటే యమునా నదీ తీరంలో ఉంటుంది. ఉన్ పర్ లక్ష్మీనారాయణకే మహల్ తే. అక్కడే లక్ష్మీనారాయణ యొక్క మహల్స్ ఉంటాయి, ఉండేవి. పరిస్థాన్ థా, అది స్వర్గంగా ఉండేది. అభితో కబరిస్తాన్ హోనా హై, ఇప్పుడంతా కూడా శ్మశాన వాటికి అయిపోవలసిందే. సబ్ దఫన్ హో జానే హై, అన్నీ ఖననమైపోవలసిందే. ఇస్లియే బాపు कहते हैं मुझे ऊंचे తే ऊंच బాప్ కో యాద్ కరో తో పావన్ బనేంగే. మీ ఇష్టం, పరమోన్నతుడిని నన్ను గుర్తు చేస్తేనే మీరు పావనం అవుతారు అని బాబా చెప్తున్నారు. హమేషా ఐసే బాబా బాబా కేకర్ సమజావు. ఎప్పుడు ఎవరికి ఏం చెప్పినా మాట మాటికి బాబా చెప్తున్నారు బాబా చెప్తున్నారు అని చెప్పండి. బాబా నామ్ నహీ లేతే హో ఇస్లియే తుమ్హారా కోయి సున్తే నహీ. బాబా పేరు తీసుకోరు మీరు, అందుకని మీ మాట ఎవరు వినరు. బాబాకి యాద్ నా హోనే సే తుమ్హారే మీ జోహర్ నహీ బర్తా. బాబాని జ్ఞాపకం చేయకపోవడం వల్ల మీ చెప్పే విషయంలో దాంట్లో పదునుండదు, అంటే శక్తి ఉండదు. దేహాభిమాన్ మే తుమ్ ఆజాతే హో, దేహాభిమానంలో వచ్చేస్తుంటారు. బందేలియా జో మార్ ఖాతీ హై వహ్ తుమ్సే జాస్తి యాద్ మే రహతే. బంధనలో ఉన్న వాళ్ళు దెబ్బలు తిని కూడా బాబాని ఎక్కువ జ్ఞాపకం చేస్తారు. కిత్నా పుకార్తీ హై, బాబా బాబా అంటే ఎంతగా పిలుస్తారు. బాప్ కేతే హై తుమ్ సబ్ ద్రౌపదియా హోనా. ఎందుకు పిలుస్తారు? మీరందరూ ద్రౌపదులు కదా. అబ్ తుమ్కో నంగన్ హోనేసే బచాతే హై, అందుకని మిమ్మల్ని అందరినీ అపవిత్రం కాకుండా రక్షిస్తాను. మాతాయే భీ ఐసీ కోయి హోతీ హై జిన్కో కల్ప పహలే భీ పోతన ఆది నామ్ దియే థే. బాబా అంటే మాతల్లో కూడా కొంతమంది పోతన లాంటి వాళ్ళు ఉంటారు, అలాంటి వాళ్ళ లక్షణాలు ఉన్న వాళ్ళు ఉంటారు. తుమ్ భూల్ గయే హో, మర్చిపోయారా అంటే అలాంటి దౌర్భాగ్యం అనమాట వాళ్ళది. అలాంటి వాళ్ళు కూడా ఉంటారు అంటున్నాడు మాతల్లో కూడా. బాప్ కేతే హై భారత్ జబ్ శివాలయ థా తో ఉస్సే స్వర్గ కహా జాతా థా. శివాలయంగా ఉన్నప్పుడు అది స్వర్గం అనబడుతుంది అంటున్నారు బాబా. యహా ఫిర్ జిన్కే పాస్ మకాన్ విమాన్ ఆది హై ఓ సమస్తే హై హమ్ స్వర్గమే హై. ఎవరి దగ్గర పెద్ద పెద్ద భవంతులు ఉన్నాయో, విమానాలు ఉన్నాయో, అన్ని సంపదలు ఉన్నాయో, వాళ్ళు స్వర్గం ఇక్కడే ఉందనుకుంటున్నారు. కితనే మూఢమతి హై, ఇలా అనుకోవడం ఎంత మూర్ఖత్వం అంటున్నాడు బాబా. హర్ బాత్ మే బోలో బాబా కేతే హై, ప్రతి విషయాన్ని కూడా మీరు బాబా చెప్తున్నారు అని చెప్పండి. యహ హఠయోగి తుమ్కో ముక్తి తోడే హీ దే సక్తే హై. ఈ సాధు సన్యాసులు హఠయోగులు కదా, వాళ్ళు మీకు ముక్తి ఇవ్వగలుగుతారు అనుకుంటున్నారా? జబ్కి సర్వకా సద్గతి దాతా ఏక్ హై, ఫిర్ గురు కిస్లియే కర్తే హో. అందరికీ కూడా సద్గతినిచ్చేది ఆ తండ్రి ఒక్కడే, మరి గురువుని ఎందుకు పట్టుకుంటున్నారు మీరు అంటున్నాడు బాబా. క్యా తుమ్కో సన్యాసి బననా హై, మీరు సన్యాసులు కావాలా? యా హఠయోగ స్వీకర్ బ్రహ్మమే లీన్ హోనా హై, హఠయోగాలు నేర్చుకుని బ్రహ్మతత్వంలో లీనం కావాలా? మరి ఎందుకు గురువులను పట్టుకోవడం? లీన్తో కోయి హో నహీ సక్తే, అది కాని పని, ఎవరు కూడా లీనమయ్యే ప్రసక్తి లేదు. పాఠ్ సబ్కో బజానా హీ హై, అందరూ పాత్ర నటించాల్సిందే. సబ్ యాక్టర్స్ అవినాశీ హై, ఈ యొక్క పాత్రధారులందరూ కూడా శాశ్వతంగా ఉన్నవాళ్లే. అనాది అవినాశీ డ్రామా హై, ఈ డ్రామా కూడా ముందు నుంచి శాశ్వతమైన డ్రామానే. మోక్ష కిస్కో భీ మిల్ కైసే సక్తా, ఎవరికి కూడా మోక్షం అనేది దొరకదు. మోక్షం అనేది అసలు జన్మ లేకుండా ఉండటం అనేది సాధ్యం కాని విషయం. బాప్ కేతే హై మై ఇన్ సాధువుం కా భీ ఉద్ధార్ కర్నే ఆతా హూం, ఈ సాధు సన్యాసులను కూడా ఉద్ధరించేది నేనే కదా, అందుకే వచ్చాను. ఫిర్ పతిత పావని గంగా కైసే హో సక్తి హై అంటున్నాడు బాబా. పతిత పావని గంగ ఎలా అవుతుంది అంటున్నారు బాబా. పతిత పావన్ తుమ్ ముఝే కహతే హోనా, మీరు నన్ను పతిత పావన అంటారు. తుమ్హారా మేరేసే యోగ టూట్నేసే ఏ హాలత్ హువా. పతిత పావన అంటారు కానీ నాతో మీకు సంబంధం కరెక్ట్గా లేకపోవడం వల్ల ఏమైంది, ఈ యొక్క గతి పట్టింది అంటున్నాడు. అబ్బ ఫిర్ మేరేసే యోగులగా అవుతో వికర్మ వినాశ హోంగే, నాతో యోగం చేయడం వల్ల మీ వికర్మలు విదగ్ధం అవుతాయి. పతిత పావన్ తుమ్ ముఝే కహతే హోనా, నన్ను పతిత పావన అన్నారు కదా, అభితో సారీ దునియా పతిత్ హై, ఇప్పుడు ప్రపంచమంతా కూడా పతితంగానే ఉంది అంటున్నారు బాబా. పావన్ దునియా కా తుమ్కో మాలూమ్ హీ నహీ, పావన ప్రపంచం ఎలా ఉంటుందో అది మీకు తెలియదు అంటున్నారు బాబా. పతిత పావన్ తుమ్ ముఝే కర్తే కహతే హోనా,
పతిత పావన అని నన్ను అంటున్నారు కదా మీరు. तुम्हारा मेरे से योग टूटने से ये हालत हुआ, अब फिर मेरे से योग लगाओ तो వికర్మ వినాశ होंगे. నాతో మళ్ళీ యోగం చేస్తేనే మీరు వికర్మలు విదగ్ధం అవుతాయి. ముక్తిధామ్ మే పవిత్ర ఆత్మయే రహతి హై. పోనీ ముక్తికి వెళ్దామన్నా అక్కడ పవిత్ర ఆత్మలే కదా ఉండేది. అభి తో సారీ దునియా పతితే. ఇప్పుడు అందరూ పతితులే కదా ప్రపంచంలో. పావన్ దునియా కా తుమ్కో మాలూమ్ హీ నహీ. పావన ప్రపంచం అసలు తెలియదు. తుమ్ సబ్ పూజారీ హో, పూజ్య ఏక్ భీ నహీ. మీరందరూ కూడా పతనమైన వాళ్ళే, ఎవరు కూడా పవిత్రులు లేరు, పూజ్య స్థితిలో లేరు. తుమ్ బాబా కా నామ్ లేకర్ సబ్కో సుజా కర్ సక్తే. ఈ విధంగా బాబా బాబా అంటూ బాబా పేరు తీసుకొని అందరినీ మేల్కొల్పాలి. బాప్ జో విశ్వ కా మాలిక్ బనాతే హై, ఉన్కి తుమ్ గ్లాని బయట కర్తే హో. విశ్వ యజమానిగా తయారు చేసిన ఆ తండ్రిని మనం నిందల పాలు చేస్తున్నాము. శ్రీకృష్ణ చోటా బచ్చా సర్వగుణ సంపన్న, ఐసే దందా కైసే బయట కరేగా. శ్రీకృష్ణుడు చిన్నపిల్లవాడు కదా, సర్వగుణ సంపన్నుడు, ఇలాంటి పనులు ఎలా చేస్తాడు? और కృష్ణ సబ్కా ఫాదర్ హో కైసే సక్తా. ఆయన అందరికీ తండ్రి ఎలా అవుతాడు? భగవాన్తో ఏక్ హోతా హైనా. భగవంతుడు అనేది ఒకడే ఉంటారు కదా. జబ్ తక్ మేరీ శ్రీమత్ నహీ పర్ చలేంగే, ఎంతవరకైతే మీరు నా మాట ప్రకారం శ్రీమతం ప్రకారం నడవరో తో కట్ కైసే ఉతరేగి. పాపం ఎలా తరుగుతుంది? తుమ్ సబ్కి పూజా కర్తే రహతే హో తో క్యా హాలత్ హో గయి. మీరందరికీ పూజ చేస్తున్నారు, పరిస్థితి ఏమైంది? ఇస్లియే ఫిర్ ముజే ఆనా పడతా హై. అందుకే నేను అవతరించాల్సి వచ్చింది. తుమ్ కితనే ధర్మ కర్మ భ్రష్ట హో గయే హో. మీరెంతగా ధర్మభ్రష్టం కర్మభ్రష్టం అయిపోయారు అంటున్నారు. బతావో హిందూ ధర్మ కిస్నే కబ్ స్థాపన కియా. చెప్పండి, మీరు హిందూ ధర్మాన్ని ఎవరు స్థాపన చేశారు, ఎప్పుడు చేశారు చెప్పండి అంటున్నారు బాబా. అయితే అచ్చి లల్కార్ సే భాషణ కరో. ఆ విధంగా ధైర్యంగా ఉపన్యాసం చెప్పండి అంటున్నాడు బాబా. తుమ్కో ఘడి ఘడి బాప్ యాద్ హీ నహీ ఆతా. మాటి మాటికి మీకు బాబా గుర్తే రావడం లేదు అంటున్నాడు బాబా. కభీ కభీ కోయి లిఖతే హై కి హమారే మే తో జైసే బాబానే ఆకర్ భాషణ కియా. కొంతమంది అప్పుడప్పుడు చెప్తారంట, మాకేం తెలియదు, మా ద్వారా బాబా ఇలా చెప్పించుకున్నారు, నా లోపల వచ్చి చెప్పించుకున్నారు అంటారట. బాబా బహుత్ మదద్ కర్తే రహతే హై. ఇలాంటి విషయాలు బాబా చాలా సాయం చేస్తాడు అంటారు. తుమ్ యాద్ కి యాత్ర మే నహీ రహతే హో, ఇస్లియే చీంటీ మార్గ్ కి సర్వీస్ కర్తే హో. మీరు బాబా జ్ఞాపకంలో ఉండరు గనక ఈ యొక్క చీమ నడక లాంటి సేవ చేస్తారు. మీరు బాబా కా నామ్ లేంగే తభీ కిస్కో తీర్ లేగేగా. బాబా పేరు తీసుకుంటేనే కదా ఎవరికైనా ప్రభావం పడేది. బాబా సమझाते हैं, बच्चे तुमने ही ऑलराउंड 84 का चक्कर लगाया है. పిల్లలు మీరే 84 జన్మలు మొత్తం తిరిగి వచ్చారు అని చెప్తున్నారు బాబా. తో తుమ్కో ఆకర్ సమझाना పడే. అందుకని మీరే వచ్చి చెప్పాలి. మై భారత్ మే హీ ఆతా హూ నా. నేను భారతదేశంలోనే వస్తాను కదా. జో పూజ్యతే ఓ పూజారి బంతే. ఎవరైతే పవిత్రంగా ఉన్నారో, పూజ్య స్థితిలో ఉండేవారో వాళ్ళే పూజారి అంటే పతితమయ్యారు. మై తో పూజ్య పూజారి నహీ బంతా హూ. నేను పూజ్య పూజారి స్థితిలో రాను అంటున్నారు బాబా. బాబా कहते हैं ये तो धुन लगा देनी चाहिए. బాబా చెప్తున్నారని ఒక ధునిలాగా చెప్పాలి అంటున్నాడు బాబా. तुम जब ऐसे ऐसे भाषण करो, जब ऐसा हम सुने तब समझे कि अब तुम चींटी से मकोड़े बने हो. తెలిసిందా? అప్పుడు మీరు అలా ఉపన్యాసం చెప్తే నేనేమనుకుంటాను, నేను విని అర్థం చేసుకుంటాను, మీరు చీమల్లాగా కాకుండా కొంచెం మిడతల్లాగా ఎగిరిపోయారు, బాగా చెప్తున్నారు అనుకుంటా. బాప్కైతే మై తుమ్కో పడాతా హూ. నేను మీకు చదివిస్తున్నాను కదా అంటున్నారు బాబా. తుమ్ సిర్ఫ్ మామే కమ్ యాద్ కరో. మీరేం చేయొద్దు, కేవలం నన్ను ఒక్కడిని గుర్తు చేయండి అంటున్నారు. ఇస్ రథ ద్వారా తుమ్కో సిర్ఫ్ కహతా హూ. ఈ రథం ద్వారానే కేవలం మీకు చెప్తున్నాను ఏంటంటే, ముझे యాద్ కరో. రథకు తోడే యాద్ కర్నా హై. నన్ను గుర్తు చేయండి, ఈ రథాన్ని గుర్తు చేయొద్దు. రథాన్ని గుర్తు చేయాలా ఏమిటి అని బాబా అంటున్నారు. బాబా ఐసే कहते हैं. బాబా ఇలా అంటున్నారు. బాబా యహ సమझाते हैं. బాబా ఇలా వివరిస్తున్నారు. ఐసే ఐసే తుమ్ బోలో ఫిర్ దేఖో తుమ్హారా కిత్నా ప్రభావం నికల్తా హై. మీ యొక్క ప్రభావం ఎంతగా ఉంటుంది అంటున్నారు. బాప్ कहते हैं దేహ సహిత్ సభీ సంబంధం సే బుద్ధి కా యోగ్ తోడో. బాబా మళ్ళా ఇంకేం చెప్తున్నారు? దేహ సహితంగా అన్ని సంబంధాల నుంచి కూడా బుద్ధి యోగాన్ని తెంపుకోండి. అప్ని దేహ భీ
చోడీతో బాకీ రహి ఆత్మ. దేహాన్ని మర్చిపోయారనుకోండి, ఇక మిగిలింది ఏంటి? ఆత్మనే కదా అంటున్నారు బాబా. अपने को आत्मा समझ मुझ बाप को याद करो. ఆత్మ ఉన్నప్పుడు, ఆత్మ అనుకున్నప్పుడు బాబాని జ్ఞాపకం చేయండి. కయి కైతే హై అహం బ్రహ్మస్మి. కొంతమంది ఏమంటారు? మేమే బ్రహ్మతత్వం అనుకుంటారు. మాయాకే హమ్ మాలిక్ హై. మేము మాయకు కూడా యజమాని అంటారు. బాప్ कहते हैं तुम यह भी नहीं जानते कि మాయా किसको कहा जाता है. మేము మాయకి యజమాని అంటున్నా అనేవాళ్ళు కూడా మాయా అని దేన్ని అంటారో కూడా వాళ్ళకి తెలియదు అంటున్నారు బాబు. और संपत्ति किसको कहा जाता है? సంపదని దేన్ని అంటారు? तुम धन को माया कह देते हो. మీరు ధనాన్ని మాయ అంటున్నారా? ऐसे ऐसे तुम समझा सकते हो అని ఇలా ఇలా చెప్పొచ్చు అని బాబా అంటున్నారు. बहुत अच्छे अच्छे बच्चे మురళి भी नहीं पढ़ते. మంచి మంచి పిల్లలు ఉంటారు కానీ మురళి కూడా సరిగా చదువుకోరు. बाप को याद नहीं करते. బాబాని జ్ఞాపకం చేయరు. तो तीर नहीं लगता है ना. గురి కుదరదు కదా. క్యోంకి యాద్ కా బల్ నహీ మిల్తా హై. బాబాని జ్ఞాపకం చేస్తే వచ్చే శక్తి ఏదైతే ఉందో అది దొరకదు. బల్ మిల్తా హై యాద్ సే. అసలు శక్తి దొరికేదే బాబాని జ్ఞాపకం చేయటం వల్ల. జిస్ యోగ బల్ సే తుమ్ విశ్వకే మాలిక్ బంతే హో. బాబా ఏ యోగశక్తితో అయితే మీరు విశ్వ యజమాని అవుతున్నారో ఆ యొక్క యోగశక్తి ఎక్కడి నుండి వస్తుంది? బాబాని జ్ఞాపకం చేయటం ద్వారా. बच्चे हर बात में बाबा का नाम लेते रहो तो कभी कोई कुछ कह न सके. మీరు ప్రతి విషయంలో కూడా బాబా పేరు తీసుకుంటూ ఉంటే మిమ్మల్ని ఎవ్వరూ ఏమీ అనలేరు అంటున్నారు బాబా. సర్వకా భగవాన్ బాప్కు ఏక్ హై. అందరికీ భగవంతుడు బాబా ఒక్కరే యా సభీ భగవాన్ హే? అందరూ భగవంతుడిలా ఆలోచించండి. कहते हैं हम फलाने సన్యాసి के ఫాలోవర్స్ హై. కొంతమంది ఏమంటారు? మేము ఫలానా గురువు గారి ఫాలోవర్స్ అంటారు. अब वह సన్యాసి और तुम गृहस्थी तो तुम ఫాలోవర్ कैसे ठहरे? వాళ్ళేమో సన్యాసులు, మీరేమో గృహస్థులు. మీకు వాళ్ళకి పొత్తే ఎట్లా కుదురుతుంది? మీరు వాళ్ళ ఫాలోవర్స్ ఎట్లా అవుతారు? గాతే भी है జూటీ మాయా జూటీ కాయా జూటా సబ్ సంసార్. మళ్ళీ చెప్తారు వాళ్ళు ఏమంటారు? ఈ మాయ అబద్ధమే, ఈ శరీరము అబద్ధమే, నిత్యం కాదు, ఈ ప్రపంచమే ఎంత సత్యం అంటారు వాళ్ళు. సచ్చాతో ఏకీ బాప్ హై. అలాంటప్పుడు సత్యం ఎవరు? తండ్రి ఒక్కరే. వह जब तक ना आए तो हम సచ్చే నహీ బన్ సక్తే. ఆ సత్యమైన తండ్రి రానంత వరకు మనం సత్యంగా కాలేము. ముక్తి జీవన్ముక్తి దాత ఏకీ హై. ముక్తి జీవన్ముక్తిని ప్రసాదించేది ఆ తండ్రి ఒక్కరే. బాకీ కోయి भी ముక్తి తోడే ही देते हैं. మిగతా వాళ్ళు ఎవరిస్తారు ముక్తి మనకి? జో హమ్ ఉన్కే బనే, వాళ్ళంగా అవడానికి. బాబా कहते हैं यह भी డ్రామా में था. ఇలా అవడటం కూడా డ్రామాలో ఉంది. అబ్ సావధాన్ హో ఆంఖే ఖోలో. ఇప్పుడు జాగ్రత్తగా మిమ్మల్ని మీరు హెచ్చరించుకోండి, కళ్ళు తెరవండి జాగ్రత్తగా. బాబా ఐసే कहते हैं. బాబా ఇలా చెప్తున్నారు. యహ్ కహనే సే తుమ్ छूट जाएंगे. ఇలా చెప్పడం వల్ల మీరు మిమ్మల్ని కాపాడుకోగలుగుతారు. తుమ్హారే ఊపర్ కోయి బక్వాద్ నహీ కర్తే హే. తెలిసిన మిమ్మల్ని ఎవరు కూడా వాదోపవాదాలు చెయ్యరు. త్రిమూర్తి శివ్ కహనా హై, శివబాబా కహనా హై. ఇంకా ఏం చెప్పాలి? త్రిమూర్తి శివబాబా అని చెప్పండి. సిర్ఫ్ శివ్ నహీ, కేవలం శివుడు అనకండి, త్రిమూర్తి శివబాబా అని చెప్పండి. త్రిమూర్తికో కిస్నే రచా. మరి త్రిమూర్తిని తయారు చేసింది ఎవరు? బ్రహ్మ ద్వారా స్థాపన కౌన్ కరాతే హై. బ్రహ్మ ద్వారా స్థాపన ఎవరు చేయిస్తున్నారు? క్యా బ్రహ్మ క్రియేటర్ హై? ఏంటి బ్రహ్మ సృష్టికర్తయా? ఐసే ఐసే నషేసే బోలో. ఆ విషయం నషాతో చెప్పండి. తబ్ కామ్ కర్ సక్తే హో. అప్పుడు ఏదైనా పని జరుగుతుంది. నహీ తో దేహాభిమాన్ మే బయట భాషణ కర్తే హై. లేకపోతే మీరు దేహాభిమానంలో ఉండి ఉపన్యాసం చెప్తారు అంటున్నాడు బాబా. బాప్ క సమझाते हैं ये అనేక ధర్మం కా కల్ప వృక్ష హై. ఈ కల్పవృక్షము అనేక ధర్మాలతో కలిసినటువంటిది అని చెప్తున్నారు. పైలే పైలే హై దేవీ దేవతా ధర్మ. ఫస్ట్ వచ్చేది ఏంటి? దేవీ దేవతా ధర్మ. అబ్ దేవతా ధర్మం కహా గయా. మరి ఇప్పుడు ఆ ధర్మం ఎక్కడికి పోయింది చెప్పండి? లాఖోं वर्ष कह देते हैं. లక్షల సంవత్సరాలు అంటారు. ఏ తో 5000 वर्ष की बात है. ఇది 5000 సంవత్సరాల నాటి విషయం కదా. तुम मंदिर भी उन्हों के बनाते रहते हो.
మీరు గుళ్ళు కూడా వాళ్ళవే కడతారు. దిఖాతే హే పాండవం और కౌరవం की लड़ाई लगी, కౌరవ పాండవ యుద్ధం జరిగిందంటారు. పాండవ్ పహాడోం పర్ గల్మరే, అక్కడ దాంట్లో మళ్ళీ పాండవులు పర్వతాలు ఎక్కి చనిపోయారు స్వర్గారోహణలో. ఫిర్ క్యా హువా, మరి ఏమైంది, తర్వాత ఏమైంది అంటున్నారు బాబా. మై కైసే హింస కరుంగా, నేను ఏ విధంగా హింస చేస్తానా నేను. మైతో తుమ్కో అహింసకు వైష్ణవ్ బనాతా హూ, నేను మిమ్మల్ని అహింసతో కూడినటువంటి వైష్ణవులుగా తయారు చేస్తాను. కామ్ కటారీ బి నా చలానా, కామ వికారంలో కూడా పడవద్దని చెప్తాను. ఉస్కో హీ వైష్ణవ్ కైతే హేనా, కామ వికారంలో పడనటువంటి వాళ్ళే వైష్ణవులు కదా. వహై విష్ణుకి వంశావళి, వాళ్ళే విష్ణు వంశం వాళ్ళు అవుతారు. अच्छा मीठे मीठे सिखिलदे बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते. सारांशम, सर्विस में सफलता प्राप्त करने के लिए, సేవలో మీరు సక్సెస్ కావాలంటే అహంకార్ కో छोड़ हर बात में बाबा का नाम लेना है. మీరు నేను అనే అహంకారాన్ని వదిలిపెట్టి ప్రతి విషయంలో బాబా పేరు తీసుకోండి. యాద్ మే రహకర్ సేవా కర్నీ హై, బాబా జ్ఞాపకంలో ఉండి సేవ చేయాలి. జర్మీ మే అప్నా టైం వేస్ట్ నహీ కర్నా హై. ఈ యొక్క లోకాభిరామాయణం పనికిమాలిన వ్యవహారాలు మాట్లాడుకుంటూ మీరు టైం వ్యర్థం చేసుకోవద్దు. సచ్చా వైష్ణవ్ బననా హై, నిజంగా వైష్ణవులు కావాలి మీరు. కోయి భీ హింస నహీ కర్నీ హై, నిజమైన వైష్ణవులు అంటే ఎలాంటి హింస చేయకూడదు. దేహ సహిత్ సభీ సంబంధం సే బుద్ధియోగు తోడు దేనా హై, దేహ సహితంగా అన్ని సంబంధాల నుండి బుద్ధియోగాన్ని తెంపుకోవాలి. వరదాన్, విశ్వ కళ్యాణ్ కే కార్యమే సదా బిజీ రహనే వాలే విశ్వకే ఆధార మూరత్ భవ. విశ్వ కళ్యాణ కార్యంలో ఎప్పుడు బిజీగా ఉండేవారై విశ్వానికి ఆధారమూర్తులు అవ్వండి అంటున్నారు బాబా. విశ్వ కళ్యాణకారి బచ్చే స్వప్నమే బి ఫ్రీ నై రహ సక్తే. విశ్వ కళ్యాణకారి అయినటువంటి పిల్లలు స్వప్నంలో కూడా ఫ్రీగా ఉండరు, అంటే కళలో కూడా ఫ్రీగా ఉండరు. జో దిన్ రాత్ సేవామే బిజీ రహతే హై, రాత్రింబవళ్ళు ఎవరైతే సేవలో తీరిక లేకుండా ఉంటారో స్వప్నమే బి కోయి నయి బాతే సేవాకే ప్లాన్ వా తరీకే దిఖాయి దేతే హై. వాళ్ళకి ఎప్పుడు కూడా కొత్త కొత్త విషయాలు, సేవలో కొత్త ప్లానింగ్ అన్నీ కూడా కొత్త పద్ధతులు కూడా కనిపిస్తాయి. వే సేవా మే బిజీ హోనే కే కారణ్, వాళ్ళు సేవలో తీరిక లేకుండా ఉండడం వల్ల అప్నే పురుషార్థ్ కే వ్యర్థ సే ఔరోం కే భీ వ్యర్థ సే, వాళ్ళు ఏం చేస్తారు, అలా బిజీగా ఉండి పురుషార్థంలో కూడా వ్యర్థాన్ని రానియరు. ఇతరుల యొక్క వ్యర్థ విషయాల నుంచి కూడా వాళ్ళని బచే రహతే హై, వాళ్ళ నుంచి కూడా రక్షించుకోబడతారు. ఉన్కే సామ్నే బేహద్ విశ్వకి ఆత్మాయే సదా ఇమర్జ్ రహతి, వాళ్ళ దృష్టిలో ఎప్పుడు కూడా అనంతమైన విశ్వంలోనూ ఆత్మలందరూ కూడా ఉంటారు. ఉన్హే జరాబీ అల్బేలాపనా నహీ సక్తా, వాళ్ళ లోపల ఎప్పటికీ కూడా నిర్లక్ష్యం అనేది రానే రాదు. ఐసే సేవాదారీ బచ్చోं को ఆధారమూర్తి బననే కా వరదాన్ ప్రాప్త్ హో జాతా హై. అలాంటి సేవాదారులైన పిల్లలకు మాత్రమే ఆధారమూర్తులయ్యేటువంటి వరదానం బాబా నుండి దొరుకుతుంది అంటున్నారు. అచ్చా, స్లోగన్, సంగమ్ యుగ్ కా ఏకేక్ సెకండ్ వర్షం కే సమాన్ హై. సంగమయుగంలో ప్రతి క్షణము కూడా సంవత్సరాలతో ఒక్కొక్కది సంవత్సరాలతో పోల్చాలి. ఇస్లియే అల్బేలాపన్ మే సమయ నే గవావు, అంటే ఒక సెకండ్ ఒక సంవత్సరము అంటే మనం నిర్లక్ష్యంగా టైం వేస్ట్ చేసుకోవద్దు అని బాబా చెప్తున్నారనమాట. అచ్చా, ఈరోజు దాది కా పాయింట్, హమారీ సంగమ యుగ్ కి యహ్ లైఫ్ బహుత్ వాల్యుబుల్ హై. సంగమయుగం జీవితం మనది చాలా విలువైన జీవితం. जितना जितना हम अपने जीवन में वैल्यूస్ धारण करते उतना వాల్యుబుల్ बनते. మన జీవితంలో ఈ విలువల్ని ఎంతగా మనం పాటిస్తామో అంతగా విలువైన వాళ్ళం తయారవుతాం మనం. जैसे 56 गुण गाये जाते ऐसे 56 అవగుణ भी है. 56 మంచి సద్గుణాలు చెప్తారు, దాంతోపాటు 56 దుర్గుణాలు కూడా చెప్తారు. इसकी भी లిస్ట్ बनाओ, ఇవేంటో లిస్ట్ తయారు చేసుకోండి. జైసే అవి ఎలా ఉంటాయి, ఎగ్జాంపుల్కి ఈర్ష్య హై, ఆవేశ హై, ఉన్కే भी बहुत బాల్ బచ్చే హై. ఈ విధంగా వాటికి ఇంకా చిన్నవి వాటి ఇంకా తోకలు ఉంటాయన్నమాట.
तो देखो कितने गुणों की माला मैंने धारण की, ఎంత నేను సద్గుణమాలను ధరించి ఉన్నాను. और अभी तक कितने अवगुण रहे हुए है, నాలో ఇంకెన్ని దుర్గుణాలు మిగిలి ఉన్నాయి. ऐसे भी बाबा ने हर मुरली में స్వమాన్ దియే హై, ప్రతి మురళిలో కూడా బాబా స్వమాన్యం ఇస్తాడు, స్వమాన్యత ఇస్తాడు. వరదాన్ దియే హై, వరదానం ఇస్తారు. వహ్ భీ లిఖో, అది కూడా రాయండి. और చెక్ కరో, గమనించుకోండి. కౌన్ సే వరదాన్ మైనే బాబా సే లియే హై, ఎలా ఏ వరదానాలు నేను బాబా నుండి తీసుకున్నాను. और किस वरदान की कमी मेरे में है, ఏ వరదానం నాకు లోపించింది. उसका कारण और నివారణ నికాలో, దాని కారణం ఏంటి, దాన్ని ఏ విధంగా నివారించుకోవాలి అది కూడా రాసుకోండి. జబ్ ఐసీ సంపూర్ణ చెకింగ్ హో, ఆ విధంగా పూర్తిగా మీరు గమనించుకున్నప్పుడే తబ్ కహెంగే సంపూర్ణ సమర్పిత్, అప్పుడే మీరు పరిపూర్ణ సమర్పితులైనట్టుగా అంటున్నారు బాబా. అచ్చా, ఓం శాంతి. बन विदेही हो फरिश्ता, मीठे वतन में रहते हैं, मीठे वतन में रहते हैं, तेरे ही रंग में रंगते हैं, तेरे गुणों से सजते हैं, तेरी पनाहों में पलते हैं, तेरी पनाहों में पलते हैं, तेरी पनाहों में पलते हैं, तेरी ही राहों में चलते हैं, तेरी ही राहों में चलते